Krishna Jewelry Sari Purvi Gold and Diamonds November 1st na KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మొన్న మధ్య నేను ఒక వీడియో చూశాను. అది నాకు మొత్తం వీడియో చూసాక అది రికార్డెడ్ అనిపించింది, రియల్ కాదు అనిపించింది. కానీ చాలా ఇన్స్పైరింగ్గా ఉందండి. ఒక కానిస్టేబుల్ బండి మీద వెళ్తున్నాడు. వెళ్తూ వెళ్తూ సడన్గా తనకి హార్ట్ అటాక్ వచ్చింది. బండి పక్కన పడేసి కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు. రోడ్డు అండి, 4 రోడ్లు, కార్లు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి, నడిచి వెళ్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఇలా చూసుకుంటూ వెళ్తున్నారు. ఒక అమ్మాయి, ఒక టీనేజ్ అమ్మాయి వెళ్తూ వెళ్తూ 2 అడుగులు ముందుకేసి మళ్ళీ వెనక్కి వచ్చింది. వచ్చి నేను చూస్తున్నా, ఓహో ఈ అమ్మాయి ఏదన్నా హెల్ప్ చేస్తుందేమోనని. అతనేమో గిలగిలగల కొట్టుకుంటున్నాడు. వీడియో తీసుకుంది. వీడియో తీసుకొని 1 నిమిషం పాటు వెళ్ళిపోయింది తను. అతను అలానే కొట్టుకుంటున్నాడండి. వెహికల్స్, మనుషులు తిరుగుతూనే ఉన్నారు రమ్మగారు. పక్క నుంచే 2 స్కూల్ పిల్లలండి, బహుశా ఒక 5th క్లాస్ చదివే పిల్లల్లాగా, అట్లా అంత చిన్న చిన్న పిల్లలు. వాళ్ళు చూసుకుంటూ ముందుకెళ్ళి మళ్ళీ 2 వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి ఒక పిల్ల ఆయన గుండెల మీద ఇట్లా సిపిఆర్ చేసింది. చేసిన తర్వాత ఆయన మెల్లిగా లేసుకొచ్చున్నాడు. వెంటనే వాటర్ ఇచ్చింది. పిల్లలు వాళ్ళకి తెలియదు కదా, వాటర్ బాటిల్ ఇచ్చింది. ఆయన వాటర్ తాగాడు. చాలా థ్యాంక్స్ అని చెప్పి వాళ్ళిద్దరిని హక్ చేసుకున్నాడు. కానీ మొత్తం నాకు చూసాక ఇది స్క్రిప్టెడే అని అనిపించింది. కానీ నిజంగా అలానే చేస్తున్నాం కదా, నిజంగా అదే జరుగుతోంది కదా. ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి పడిపోతే ఎంతసేపు మనం వీడియోల్లో రికార్డ్ చేస్తున్నామే తప్ప ఒక చెయ్యి అందిద్దాం, ఒక్కసారి ముందుకెళ్దాం, మనం చేయగలిగింది పని కనీసం ఒక 10 మందిని పిలుద్దాం అన్న ఆలోచన కూడా ఉండట్లేదు కదా కదరమ్మగారు. అలాగే అవుతుంది జయ. ఏంటంటే మనకి ఎంతసేపు ఏదైనా క్యాప్చర్ చేసి ఎక్కడైనా దాన్ని ప్రజెంట్ చేసే గోల్ వచ్చేసింది. కానీ అందరూ అలా ఉన్నారని మనం అనలేం. లేదు లేదు, పిల్లలు కదా స్పందించలా. పిల్లలేమి, కుర్రాళ్ళు, అమ్మాయిలు, ఆడపిల్లలు, పెద్దవాళ్ళు కూడా స్పందిస్తారు. స్పందించాలి, ఎక్కువగా స్పందించట్లేదు. అంటే మొత్తం చేరిన గుంపంతా స్పందన లేదు. చాలా మంది చూడ్డానికి ఈ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి, ఆ పర్సంటేజ్ తక్కువ ఉండాలి కదా రమ్మగారు. చూడ్డానికి, రికార్డ్ చేయటానికి దానికే ఉంటారు. మన దగ్గర ఫోన్ ఉంటే ఇమీడియట్ గా 108కి ఫోన్ చేసేయచ్చు కదా, 800కో చేయొచ్చు. ఇక్కడ ఏదో ప్రమాదం, ఏదో ఇన్సిడెంట్ జరుగుతోందని నిమిషంలో రెస్పాండ్ అవుతారు కదా, వాళ్ళకి సహాయం అందుతుంది. అలాంటి ఐడియాలజీ కొంచెం తగ్గిపోయింది. రెండోది ఏంటంటే జయ, ఇది అసందర్భం కాదు కానీ ఒక మాట చెప్పాలి. మనము హింసని, రక్తాన్ని, ప్రమాదాలని, ఇలాంటి వాటిని చాలా ఎక్కువ చూసేస్తున్నాం జయ. చూడటంతో స్పందన తక్కువగా ఉంటుంది. 100% రమ్మగారు. మనము ఏదైనా ఒకటి చూస్తే చెలించిపోవటాలు అవి ఇప్పుడు లేవు. ఎందుకంటే మీరు ఎన్ని రకాల ఇన్సిడెంట్స్ మనకి రీల్స్ గాను, షార్ట్స్ గాను, టీవీలలోనూ ఎంత ధారాళంగా కనపడుతున్నాయి. సినిమాలు అయితే ఇంకా అసలు చెప్పనే వద్దు. రక్తపాతం, నెత్తుడిని సహజంగా తీసుకునే పరిస్థితికి మనం వచ్చేసాం. రమగారు, నేను న్యూస్ ప్రెజెంటర్ని కదా, ఎప్పుడైనా అంటే లైవ్ న్యూస్ అంటే లైవ్ చేస్తాం కదా. ఎక్కడైనా ఒక రోడ్డు యాక్సిడెంట్ జరిగింది, ఒక ప్రమాదం జరిగింది, దాన్ని ప్రజెంట్ చేయాలంటే కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయాయండి. దాని గురించి చెప్పేటప్పుడు ఆ విజువల్స్ చూసేసరికి ఇప్పుడు మెల్లిగా తగ్గిపోయింది. చూసావా, అసలు ఏం లేదు రమ్మగారు. ఎందుకంటే మనం అలవాటు పడ్డామమ్మా. అయిపోయింది, అది చనిపోయారంట, అట్లా జరిగిందంట, అంతే క్యాజువల్ గా తీసుకుంటున్నాం. నీకు ఇది వరకు సినిమాల్లో సినిమా కష్టం వస్తే ఏడ్చేసే వాళ్ళం అందరం కూర్చుని. ఇప్పుడు చాలా హృదయ విదారకమైన వాటిని కూడా అలాగే చూస్తాం. మనం తినుకుంటూ చూస్తున్నాం, నవ్వుకుంటూ చూస్తాం. ఇప్పుడు టీవీ చూస్తామా, అందులో మరణాలు ఉంటాయి, రేప్ కేసులు ఉంటాయి, ఎన్నెన్నెన్నో కనిపిస్తారు. యాక్సిడెంట్లు, సహజ మరణాలు, హత్యలు, పెళ్ళాల మొగుళ్ళని చంపేసింది, మొగుళ్ళు పెళ్ళాలను చంపేసింది, తల్లులు పిల్లల్ని చంపేసినవి. ఎంత భయానకంగా ఉంటున్నాయి అంటే రమగారు మూవీస్ లో. సందర్భం కాబట్టి చెప్తున్నాను, అసలుకి బొమ్మల్ని కోసినట్టు, ఏదో జంతువుల్ని కోసినట్టు కోసేయటమే. విజువల్స్ కూడా చూసేస్తున్నాం మనం. ఇవన్నీ చూసి ఏ మాట పడితే అది రోతగా అన్ని మాటలు అన్ని దరిద్రంగా మాట్లాడేసి, దాంతో ఏమైంది, లోపల ఒక సున్నితత్వము, స్పందించే గుణము ఏంటండి, బాడీ పార్ట్స్ తెగి బయటపడటం. ఆ విజువల్ మన లోపల ఉన్న ఆర్గాన్స్ ని కూడా మనం బయట చూస్తుంటే ఇంక ఏముంటుంది, స్పందన లేవు. పాళ్ళు ఎవరో, మనదైతే మనకి బాధ.
ఎదురిది ఏది మనని బాధించట్లేదు జయ. ఇప్పుడు ఎవరేదైనా తప్పు చేస్తున్నారనుకోండి, మనకెందుకు, చూసి ఊరుకోవటం. అక్కడ ఏదైనా అపార్ట్మెంట్లలో ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా అంతే, నలుగురు మన చుట్టుపక్కల ఇళ్లలో ఏమైనా అంతే, మన ఎదురుగుండా రోడ్డు మీద ఏమైనా అంతే, ఆఫీసుల్లో ఏమైనా అంతే. ఎదుటివాడి ఇబ్బందికి కష్టానికి స్పందించే గుణాన్ని, ఆ సున్నితత్వాన్ని, ఆ స్పందనని మనం దాదాపుగా కోల్పోయాం జయ. ఇది మన దౌర్భాగ్యమే, ఇంకా మనం చేయగలిగేదేం లేదు. ఊరు మాట్లాడుకుంటున్నాం అంతే. మనం అవును అవును అలా చూసి అంటే అలాంటి చూడటమే కాదు, మళ్ళీ రికార్డ్ చేయటం, దాన్ని అప్లోడ్ చేయటం. ఓ పిల్లల్ని మనం ఈ మధ్య చూసాం, కుర్రాన్ని చిత్తకొట్టేస్తున్నారు, చిన్నపిల్లాడు రికార్డ్ చేసి దాన్ని దీంట్లోకి ఎక్కిచ్చారు, సోషల్ మీడియాలోకి. మీరు నలుగురు ఆపకూడదా? ఆ పిల్లని ఎవరినో హత్య చేస్తుంటే ఎవడో రికార్డ్ చేశాడు, మీరందరూ తలా ఒక రాయి విసిరిన వాడు పరిగెట్టేవాడే. కనీసం ఆడపిల్లల్ని ఏదో చేస్తే మిగిలిన వాళ్ళు ఎవరు ఏమి స్పందించకుండా రికార్డ్ మాత్రం చేస్తారు. రికార్డ్ చేయడానికి ఉన్న సాహసం కొట్టడానికి ఎందుకు లేదు? మీరు 5-6 ఒక్కసారి మీద పడితే వాళ్ళు ఏం చేస్తారు? ఒక్క మనిషి ఏం చేయగలుగుతాడు? ఒక మనిషి ఏం చేస్తాడు? వాడి దగ్గర కత్తి ఉంది, కత్తి అంతేనా? ఏదో కత్తి. ఇట్లా మీరు నలుగురు పడితే వాడు ఏం చేస్తాడు? ఎవరు రిస్క్ తీసుకుంటారండి అంటారు. ఫోన్ మాత్రం తీస్తారు, మీరు రిస్క్ తీయరు, రిస్క్ తీసుకోరు, ఫోన్లు తీస్తారు, వీడియోలు తీసుకుంటారు. ఈ ధోరణిలో మార్పు రావాలి జయ. ఎట్లా వస్తుందో ఇక ముందు ముందు రాదేమో. పైగా మనకేమో దీనికి, ఈ రక్తానికి, ఈ ఏమంటారు ఘాతుకానికి, హింసకి స్పందించే గుణం పోయింది. ఎవరినైనా కొడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నాం మనం. ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా రమ్మగారు, అంటే మనం ఎప్పుడు తక్కువ చూసి అయ్యో బాధపడే వాళ్ళం, ఇప్పుడు ఇలా చూస్తుంటే మనమే అలవాటు పడుతున్నాం. పిల్లలు ఇప్పటి నుంచే అలవాటు పడిపోతారు. నువ్వు ఏ సినిమా చూడు, ఒకడే ఎంతమందినో నరికేస్తాడు, అవేవో గొడ్డళ్ళు, అవేవో ఆయుధాలు, చంపేస్తారు, పొడి చేస్తారు. ఎక్కడ బాగా కసకస అని పొడి చేయటం, ఏదో సొరకాయనో గుమ్మడికాయనో పొడి చేసినట్టు. ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడే కొట్టటం. అక్కడి నుంచి ఫైట్ గేమ్స్ ఉన్నాయి కదా జయ, వాటిని కూడా పిల్లలు భలే చూస్తారు. ఎవరినైనా చావు కొడుతుంటే చూస్తున్నారు వీళ్ళు, దాంట్లో సంతోషం పొందుతుంటే, వీళ్ళు ఆనందిస్తుంటే ఇంకేం స్పందనలు ఉంటాయమ్మా? ఎవరినైనా కొడితే చాలు వీళ్ళకి వస్తుంది సరదా. అలా కొట్టు, బాగా కొట్టు, ఇంకా కొట్టు అని అక్కడే కొట్టాలి. మనం కూడా అలాగే అయిపోయాం జయ. మన కర్మ. లేకపోతున్నాం, నిజంగా చెప్తున్నాను కదా. నేను రక్తాన్ని చూసినా, హింసను చూసినా క్యాజువల్ గా చూసేసుకో, ఓకే అనుకుంటున్నాను. తప్పు చేసినా చూస్తున్నారు అనుకుందాం, అదే అప్పుడు కూడా దాన్ని సమర్థించట్లేదు. తప్పు చేసినా కూడా ఇప్పుడు తప్పు అంటే ఎవరినో కొట్టడం జయ తప్పు, ఎవరినో చంపటం, ఏ ఆడపిల్లలనో అబ్యూజ్ చేయటం, ఏ పెద్దవాళ్ళనో అబ్యూజ్ చేయటం, ఎవరిదో లాక్కుని పారిపోవటం, ఇవన్నీ తప్పులు కాదా? ఖచ్చితంగా కదా. వాటికి ఏం స్పందిస్తారు? ఎవరు స్పందిస్తారు? మా మీదకి వస్తారు కదా, మా మీద పడుతుంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎవడెళ్తాడు? అవన్నీ రిస్క్. అంతా పాయింట్లే, ఇందులో ఏమీ పాయింట్ లేదని అందరూ స్పందించి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి అని మనం ఏం చెప్పలేం. కనీస ధర్మంగా ఏదైనా ఒక క్రియ అయినా చేయొచ్చు కదా. క్రియ చేసాం, మేము ఫోన్ రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం, ఇది ప్రపంచానికి తెలియజేసాం అంటున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తున్నారు అన్నమాట. కానీ మనం బాధితులకి ఏం జరిగింది దానివల్ల అనేది కదా మనం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచానికి తెలియజేయటంతో పాటు ఎవరైతే బాధింపబడతారో, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాము, ఇది ఒక్కటి కొంచెం ఆలోచించాల్సిన విషయం కదా. చూసి చూడనట్టు వెళ్ళిపోవటం వల్ల అమ్మో ఏంటి మనం తప్పు చేస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా కలగాలి కదా మనకి. కొంతమంది కలుగుతుంది, అయ్యో వదిలేసి వచ్చాము, చేయలేకపోయాము అనిపిస్తుంది. దీనికి ఏంటంటే మనం సంఘజీవులం జయ. మనకి నరకంలో శిక్షలు అవన్నీ ఉంటాయి చూడు. మరణం తర్వాత మనం నరకానికి వెళ్తాం, యమధర్మరాజు మనకు శిక్షలు ఇస్తాడు. వీడు ఒక తప్పు జరుగుతుంటే చూశాడు అనేది కూడా మన కౌంట్లో పడుతుందిట. గరుడ పురాణపు వీట్లలో తప్పు జరుగుతుంటే చూస్తూ తూష్ణీభావం వహించటం కూడా ఒక తప్పే. ఏ క్రియ చేయకుండా ఎవరైనా మరణాసన్నుడుగా ఉంటే చూసి చూడనట్టు ఊరుకోవటం, ఏ మందో మాకో వేయకపోవటం, వాడికి సహాయం చేయకపోవటం, కింద పడిన వాడిని లేవదీయకపోవటం, ఇలాంటివన్నీ కూడా అవన్నీ కూడా పచ్చి పాపాల్లోకే వస్తాయి. ఇప్పుడు మనకు ప్రమాదమే, నేనేం కాదని అన్నం జరుగుతుంది. అవతల ఆ కత్తో కటారో పెట్టి కొట్టేవాడో పొడిచేవాడో త్రాష్టుడు మన మీదకి వస్తాడు, అప్రాచ్యుడు వస్తాడు గ్యారంటీగా. ఎదురుపడి మనం వద్దు కాదు కూడదంటే మరి వచ్చిన వాళ్ళందరినీ వాడు కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు. ఒకడినైతే వాడు గ్యారంటీగా కొడతాడు. మీరు 10 మంది ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చెప్పండి. అయితే ఇందులో ఏం చేస్తున్నారో తెలుసా? ఎవరన్నా ఒక కుర్రాడు దొంగతనం చేస్తూ పట్టుపడ్డాడు అనుకో,
వీళ్ళు 10 మంది పట్టుకుంటారా వాడిని చావగొట్టి చంపేయడానికి సిద్ధమవుతారు. అదే వాడి దగ్గర కత్తుంటే మీకు భయం. మనం అలాంటివి ఎన్ని చూసామో. మామిడికాయలు దొంగిలించారని పిల్లల్ని చింతపరికలు పెట్టి ఉన్న వాళ్ళందరూ కొడతారు. అవి కూడా పాపాలేరా నాయన, వాటికి ఇంకా పెద్ద శిక్షలు ఉంటాయి. వాటికి ఇంకా నరకంలో ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది. మీ పాపం చాలా ఎక్కువ. అందులో ఒకడు దొంగతనం చేస్తే వాడిని శిక్షించడానికి పోలీసులు కోర్టు వ్యవహారం చాలా ఉన్నాయి. ఏరా దొంగతనం చేస్తావా అని ఉద్వేగం పట్టలేక నువ్వు చెంపకాయ కొట్టచ్చు. మీరు నలుగురు చేరి 2 దెబ్బలు కొట్టి వాడిని కట్టేసి ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్పాలి. మీరు గనక దాన్ని చేతిలోకి తీసుకుని వాడిని చావగొట్టి చెవులు మూస్తే ఈ దెబ్బలు కొట్టిన పాపాలన్నీ మీ అకౌంట్లో పడతాయి. మనం అలాంటి వీడియోలు ఎన్ని చూసామో జయ. పైగా ఒకడిని కొడుతుంటే మిగిలిన వాళ్ళంతా రికార్డు చేసి కూడా పెట్టారు. కొన్ని రికార్డుల గోల ఎక్కడున్నా ఈ దరిద్రం. ఓ చిన్న కుర్రాడు రా వెదా మామిడికాయలు పోతూ కొబ్బరికాయ కొట్టేశాడు, ఏదో చిన్న దొంగతనం, దానికి కొట్టి చంపేయాలా? అదే వాడి దగ్గర కత్తుండి వాడు ఎవరినైనా ఏదైనా చేస్తుంటే నువ్వు ఇంత చేయగలవా? చేయలేవు. అప్పుడు నీకు భయం, నీ ప్రాణాలు ఇంపార్టెంట్. ఎవడైనా దొరికితే బలహీనుడు వాడిని కొడతారు. ఈ బలహీనుడిని కొట్టే పాయింట్ ఉంది చూడు, అది కూడా పాపమే, అది తప్పే. ఆపండి, ఇలా కొట్టద్దు. పోలీసులకు అప్పచెప్దాం. మనకు అవకాశం ఉంది కదా, బోల్డ్ అంత ఉంది మనకి. చట్టం న్యాయం బోల్డ్ ఉన్నాయి, సిస్టమ్ ఉంది కదా, అద్భుతమైంది. సిస్టంలోకి తీసుకుపోతే సరిపోతుంది. చట్టాన్ని మన చేతిలో తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఉద్వేగంగా మనం పెద్ద దీంట్లో వాడిని పట్టుకుంటే ఒక చెంపకాయ చాలు, అంతకంటే కొట్టకూడదు. అది కూడా పాపం. అమాయకుల్ని కొట్టేయటం దొరికితే చాలు. ఇక ఈ ర్యాగింగులు వ్యవహారాలంటే అవి మరీ పచ్చి పాపాలమ్మా. అవి పాపమే. ఒకడిని ర్యాగ్ చేస్తారు, మిగిలిన వాళ్ళు వీళ్ళు మాట వించావరని వదిలేస్తారు. ర్యాగింగ్ చేసిన వాడికి ఎంత పాపమో, అంటే ఏడిపించిన వాడిది ఎంత పాపమో. వాడు ఏడిపిస్తూ ఉండగా ఊరుకున్న వాళ్ళది డబల్. తప్పు చేసిన వాడి పాపం 1, చూసి ఊరుకున్న వాడి పాపం 2. మరి పాపాలు లెక్కెట్టుకోవాలిగా, మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అన్యాయం జరుగుతుంటే, తప్పు జరుగుతుంటే, పొరపాటు జరుగుతుంటే, ఒకళ్ళకి ప్రాణాపాయ స్థితో లేదా అవమానమో జరుగుతుంటే సాధ్యమైనంత ఒక్క సౌండ్, ఒక్క వాయిస్ అయినా రైజ్ చేయండి. అది మంచిది. ఆగచ్చు కనీసం. దానికోసమైనా మనం ట్రై చేయాలి కదా. మనం పాపాలు పుణ్యాలు చెప్పుకుంటే ఇదైతే పాపమే గ్యారంటీగా. రైట్ అమ్మగారు. నమస్తే. నమస్తే జయ.